అదే సంతకం ద్వారబంధాలు లేవు. పేదల ఇళ్ళకి కనీసం పూత పని కూడా చేయలేకుంది గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం. ఇక్కడ చూస్తే కాస్ట్లీ టైల్స్ ఎంత కూడా విడిగా భారిస్తున్నారు. దీని సౌకర్యంలో కనీసం కొంతైనా పేదల పట్ల చూపించుంటే కొంత విచక్షణ కలిగి ఉండేవాళ్ళేమో ప్రజలు. నీచమైన ప్రభుత్వం సొంత ప్రయోజనాల కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అప్పనంగా దొరికిన స్థలాల్లో దుర్మార్గంగా నిర్మితమైన ఈ స్థలాలన్నింటినీ కూడా ప్రభుత్వ పరం చేయాలని మేము జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. 6 అంకణాల స్థలాలు పేదలకు ఇవ్వడానికి 66 సార్లు ఆలోచించి అవి ఇవ్వకుండానే గద్దె దిగిపోయింది. ఇక్కడ చూసినట్లయితే వ్యక్తిగతంగా వైఎస్ఆర్సీపీ నాయకులు అక్రమంగా దోచుకున్న స్థలాలు అయితేమి, సంపద అయితే అనేకం ఉన్నాయి. అవేవి చాలనట్టు పార్టీకి కూడా కట్టబడేటట్టు ఈరోజు రాజప్రాసాదాలు ఏర్పాటు చేశారు. దాదాపుగా 23 జిల్లాల్లో 46 ఎకరాల పైమాటే సేకరించారు. ఒక్కొక్క రాజభవనానికి 2 ఎకరాల స్థలాన్ని కేటాయించుకొని కోట్ల రూపాయల ప్రజాధనాన్ని, ప్రజల స్థలాన్ని దుర్వినియోగపరిచారు. పేదల ప్రభుత్వం అనుకునే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పేదల నోళ్లు కొట్టడం తప్పిస్తే, వ్యక్తిగత సంపాదనకు తప్పిస్తే ప్రజాక్షేమాన్ని ఎక్కడా చూడలేదు. అదేవిధంగా ఇవేమి చాలనట్టు రాచరికపు పోకడలు ఎప్పుడో మర్చిపోయినాం. రాజ్యము, రాజులు, రాజద్రోహాలు ఇవన్నీ గుర్తు చేస్తూ ఈ రోజున సామంత రాజులకు కోట కట్టించుకున్నట్టు ప్రతి జిల్లాలో కూడా ప్రభుత్వ స్థలాల్లో అప్పలంగా తీసుకొని ఈరోజు పార్టీ కార్యక్రమాల కోసం ఒక బిల్డింగ్లు కట్టించుకునే పరిస్థితి ఉంది. ఎక్కడ కూడా న్యాయం లేదు. ఇవన్నీ నిర్మించేది ఎవరయ్యా అంటే రామ్కీ సంస్థ. ప్రభుత్వం నుంచి 50 ఎకరాల స్థలం సేకరించి కేవలం 10 ఎకరాలకు మాత్రమే, అంటే 5 కోట్ల రూపాయలు తీసుకొని మిగిలిన 40 ఎకరాలు ఉచితంగా తీసుకునేసిన పరిస్థితి. దానికి ప్రభుత్వం తరపున, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తరపున శాంక్షన్లు లభించాయి. పాత రోజుల్లో ఉండేది వస్తు మార్పిడి, వస్తు సేవ మార్పిడి అని. ఏదో ఒక సేవ చేసి దానికి అనుగుణంగా ఇంకోటి సేవ చేసి దానికి రుణం చేర్చుకునే వాళ్ళు, డబ్బులు అలా అందుబాటులో లేనప్పుడు జరిగే ఆ చర్యని ఈరోజు మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు అనాగరికంగా ప్రజల్ని వెనక్కి పంపించే విధంగా ఇట్లాంటి చర్యలన్నీ కూడా పునరావృతం చేస్తున్నారు. ఈరోజు నిబంధనలకు విరుద్ధంగా దురాక్రమణ జరిగి ఏవైతే పార్టీ కార్యాలయాల్లో నిర్వహిస్తున్నాయో అవన్నీ వాళ్ళ ప్రభుత్వం లాగా మనం కాల్చేయడం, కూల్చేయడం మాకు చేత కాదు. కాబట్టి ఈ భవనాలన్నిటి కూడా ప్రభుత్వ ఉపయోగాల కోసం ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేయాలని మేము జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా నిబంధనలు అతిక్రమించి అనుమతులు ఇచ్చిన ప్రభుత్వ అధికారులందరికీ కూడా కనువిప్పు జరిగేలాగా ఆ రోజు ఉన్న అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా శిక్షలు అమలు చేయాలి. రాబోయే రోజుల్లో ప్రజా ధనాన్ని కానీ, ప్రజా ఆస్తుల్ని కానీ తాకాలంటే భయపడే విధంగా చట్టాలు రూపొందించాలని ఈరోజు తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ భవనాన్ని చూస్తుంటే కింద పిల్లర్ల కాడి నుంచి పైన హంగామా దాకా ఎక్కడ కూడా తగ్గలేదు. కోట్ల రూపాయల నిర్మాణం చేశారు. పక్కనే ఉన్న టిక్కో ఇళ్ళని చూసినట్లయితే 6 అంకణాల్లో పిల్లర్లు కూడా లేవు, పైన రోడ్డు మీద వేస్తున్నారు. ఏదో బయట బంకులకు కూడా కనీసం ఇనప కమ్ములు. ఇక్కడ భగత్ సింగ్ కాలనీలోని వైఎస్ఆర్ గృహాల పక్కన ఉన్నటువంటి ఇంతలో బిల్డింగ్ని ఎలా కట్టారనేది నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా నెల్లూరు వైసీపీ పార్టీ మాజీ ఎమ్మెల్యే కళ్ళు మూసుకొని పనిచేశాడు ఆయన ఈ 5 ఏళ్లలో అని నేను జనసేన పార్టీ తరఫున ప్రశ్నిస్తున్నాను. ఆయనేమో చెన్నైలో దాదాపు సముద్రం అలల కన్నా ఎక్కువ గోడలు కట్టి చుట్టూ విలాసవంతమైనటువంటి బిల్డింగ్ని ఏర్పరచుకొని ఆయన నెల్లూరుని వదిలేసి చెన్నైలో ఉంటున్నాడు. ఆయన పనిచేసినటువంటి నెల్లూరులో పేదలకేమో 6 అంకణాలు ఇచ్చి వాటికి పిల్లర్లు లేకుండా ఆయన
వైసీపీ పార్టీకేమో భయంకరమైన పిల్లర్లు వేసి ఇటువంటి కట్టడాన్ని ఎవరైనా హర్షిస్తారని చెప్పి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరఫున మేమందరం డిమాండ్ చేస్తున్నాం. ఇటువంటి కట్టడాలకి అనుమతినిచ్చినటువంటి ప్రతి అధికారిని ఖచ్చితంగా ప్రశ్నించి ఏ విధమైన కఠిన చర్యలు ఖచ్చితంగా తీసుకోవాలని చెప్పి తెలుగుదేశం ప్రభుత్వాన్ని మేమందరం నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరఫున కోరుకుంటున్నాం. ఈ విషయంలో న్యాయం జరిగే వరకు మేము జనసేన పార్టీ ఈ అక్రమ కట్టడాలపై పోరాటం జరుపుతూనే ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ జై హింద్, జై జనసేన.